డాక్టర్లు కూడా షాక్ అవుతున్నారు ఈ ఆకు గురించి తెలిసిన తర్వాత. 5 నిమిషాల్లో పిప్పొంట్లో ఉన్న పురుగులన్నీ బయటకు వస్తాయి. పిప్పొంటి సమస్య అనేది జన్మలో మీకు దరిదాపుల్లో కూడా రాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పిప్పంటి సమస్య అనేది కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది. ఇది చాలా నరకం అండి. ఎందుకంటే పిప్పంటి సమస్య ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా నొప్పి అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాస్తుందన్నమాట. తర్వాత ఏంటంటే ఫుడ్ కూడా సరిగ్గా తినలేరు. ఏం తిన్నా సరే చాలా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. నాకు కామెంట్ సెక్షన్లో వచ్చే ఎక్కువగా కామెంట్స్ అయితే రీసెంట్ టైమ్స్లో ఇదేనమాట. అక్క పిప్పంటి సమస్యకి ఏదైనా సింపుల్ టెక్నిక్ చెప్పండి అని. నేను చాలా సింపుల్ చిట్కా అయితే చెప్తాను. దీంతో మీ పిప్పంటి సమస్య అనేది తగ్గుతుంది, వెంటనే తగ్గుతుంది. అలాగే పిప్పంటి లోపల పురుగు ఉంటుందని చెప్తూ ఉంటారు కదా, ఆ పురుగు కూడా వెంటనే చచ్చిపోతుంది అనమాట. నిజంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళని పీకించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ట్రై చేయండి. పిప్పంటి సమస్య అనేది దూరం అవుతుంది. అంతేకాదు దంతాల్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా, అంటే చిగుళ్ళ నుండి వాపు, బ్లడ్ రావడం, ఇలాంటి సమస్యను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ చిన్ని చిట్కాతో. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెంత ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఇక్కడ నేను చూపించే ఆకు పేరు వచ్చే వరకు కుప్పింటాకు. దీన్ని పిప్పింటాక్ అని కూడా అంటారు. ఇది మన ఇంటి చుట్టుపక్కల అవైలబుల్గా ఉంటుంది. సిటీలో అయినా పల్లెటూరులో అయినా ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా మీకు వెంటనే రిలీఫ్ అయితే ఉంటుంది పిప్పంటి సమస్య నుండి. దీని గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు కూడా కావాలనుకుంటే సెర్చ్ చేయండి. పంటి నొప్పికి పూర్వం నుండే దీన్నే యూజ్ చేస్తున్నారు. తర్వాత వచ్చే వరకు ఇక్కడ వేపాకు అనమాట. వేపాకు కూడా మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. వేపాకుని మనం చాలా రకాలైన ట్రీట్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఒక ఔషధం అని చెప్పొచ్చు. మన హెయిర్ ప్రాబ్లమ్స్కైనా, స్కిన్ ప్రాబ్లమ్స్కైనా, హెల్త్ ప్రాబ్లమ్స్కైనా సరే వేపాకు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కిచెన్ రోల్ తీసుకొని పిప్పింటి ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. 10 to 15 లీవ్స్ అనేది యాడ్ చేసుకోండి. మీరు నీట్గా వాష్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేపాకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ వేపాకుల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని మనం దంచుకోవాలి. వీలైనంత మెత్తగా దంచుకోవాలి. తక్కువ క్వాంటిటీ కనుక నేను ఇక్కడ కిచెన్ రోల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా దంచుకోవచ్చు. నిజంగా అండి, ఈ ఆకు గురించి తెలిస్తే డాక్టర్లు కూడా షాక్ అయిపోతారనమాట. నిమిషాల్లో మీకు రిలీఫ్ అయితే వస్తుంది పంటి నొప్పి సమస్య నుండి. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. లెమన్ ఇక్కడ నేను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పంటి నొప్పి సమస్యని తొందరగా తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాను. అదే లవంగాలు అనమాట. లవంగాల వల్ల పంటి నొప్పి సమస్య అనేది దూరం అవుతుంది. అలాగే పళ్ళ నుండి రక్తస్రావం రావటం, అలాగే చిగుళ్ళు అనేవి వాయటం, ఇలాంటి సమస్యలకు కూడా మనం చెక్ పెట్టేయచ్చు. 3 లవంగాలను యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. పిప్పంటి సమస్య అనేది చూడడానికి చిన్నగా కనిపించిన అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇది చాలా పెద్ద సమస్య అని. సో మీరు కనుక ఇలా చేస్తే జన్మలో పిప్పంటి సమస్య అనేది మీకు ఉండదు. అలాగే ఇమ్మీడియట్గా మీకు రిలీఫ్ అయితే వస్తుంది. ఆ పిప్పి పన్నులో ఉన్న పురుగు అనేది వెంటనే చచ్చిపోతుంది అనమాట. మెత్తగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ఈ పేస్ట్ని తీసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీ పిప్పి పంటలో పెట్టుకోవాలి. తర్వాత మీరు 20 మినిట్స్ అయినా ఇది ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత తీసేసి నోట్లో వాటర్ వేసుకొని పొక్కలించేసేయండి. ఇలా మీరు చేసిన వెంటనే మీ పిప్పంటి సమస్య అనేది మాయమైపోతుంది. మీ పిప్పంట్లో ఉన్న పురుగు కూడా చచ్చిపోతుంది. మీకు రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. జన్మలో పిప్పంటి సమస్య అనేది మీ దగ్గరకు కూడా రాదు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. పిప్పంటి సమస్య అనేది చూసే వాళ్ళకి అది చిన్న సమస్య కావచ్చు, బట్ భరించే వాళ్ళకైతే ఇది చాలా పెద్ద సమస్య. దీనివల్ల ఎక్కువగా నొప్పి రావడం, బ్లడ్ రావడం, ఎక్కువగా మౌత్ అంతా కూడా వాయటం,
ఇలా జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇది పిప్పంటి సమస్యే కదా అనుకుంటారు. నిజంగా అది ఎంత భరించలేనంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా అనుభవించాను. నేను కూడా ఈ చిట్కాని ఫాలో అయ్యానండి. మీరు ట్రై చేస్తే వెంటనే రిలీఫ్ అయితే ఉంటుంది. ఇక మీకు డాక్టర్తో పని అయితే నాకు తెలిసి ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. వాళ్ళకి ఇది యూస్ఫుల్ వీడియో కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.